నమస్తే వెల్కమ్ టు TG5 న్యూస్ నా పేరు శైలశ్రీ ముందుగా హెడ్లైన్స్ తెలంగాణ రాష్ట్రంలో యువత రాజకీయాల వైపు రావాలి కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి కొత్త మార్గం కంటోన్మెంట్ వార్డ్ 1లో అభివృద్ధి పనులకు శ్రీకారం పవిత్ర హత్య కేసులో మలుపు నిందితుడు ఉమాశంకర్ అరెస్ట్ మలక్పేట గంజ్ మార్కెట్ సమస్యలపై కవిత ఫీల్డ్ విజిట్ తెలంగాణ రాష్ట్రంలో యువత రాజకీయాల వైపు రావాలని తమ పార్టీ యువతకు పెద్దపీట వేస్తుందని నేషనల్ పీపుల్స్ పార్టీ నేషనల్ సెక్రటరీ అరుణాచల్ ప్రదేశ్ మాజీ హోంశాఖ మంత్రి పక్నా బాగే అన్నారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నేషనల్ పీపుల్ పార్టీ ఏపీ తెలంగాణ కోఆర్డినేటర్ గవ్వల భరత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ నేషనల్ యూత్ ప్రెసిడెంట్ నిక్కీ నాన్గహలాల్తో కలిసి పట్నా బాగే పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్నా బాగే మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల గొంతుకగా తమ పార్టీ పనిచేస్తుందని అన్నారు. అణగారిన వర్గాల హక్కులను పరిరక్షిస్తామని తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీ రానున్న అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తుందని వివరించారు. దేశంలోని యువత రాజకీయాల్లోకి వచ్చి దేశ ప్రగతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని గవ్వల భరత్ కుమార్ పిలుపునిచ్చారు. అవకాశవాద వారసత్వ రాజకీయాలతోనే ఈ దేశానికి ప్రమాదకరమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా పక్నా బాగే నిక్కీ నాన్గహాల్లను గవ్వల భరత్ ఘనంగా సన్మానించారు. आज मैं श्री पंगा बागे नेशनल पीपल्स पार्टी के महासचिव और मेरे साथ बैठे हुए नेशनल यूथ प्रेसिडेंट के अध्यक्ष निखिल जी और हमारे आंध्र प्रदेश और तेलंगाना के स्टेट कोऑर्डिनेटर NPP के भारत जी, हम आज तेलंगाना पे आए हैदराबाद में बेसिकली। तो हमारे जो नेशनल पीपल्स पार्टी है, जो नेशनल पॉलिटिकल पार्टी है, उनका तरफ से मैं तेलंगाना के जितने भी और आंध्र प्रदेश के जितने भी पब्लिक है उन्हें मैं धन्यवाद देना चाहता हूँ कि एटलीस्ट हमारा पार्टी नॉर्थ ईस्ट के जो ओरिजिन नेशनल पॉलिटिकल पार्टी आज तेलंगाना और आंध्र प्रदेश से जोड़ा है और ये जोड़ने का मौका यहाँ के पब्लिक को अवसर दिया है। इसके लिए मैं उन सबको नमन करता हूँ। दूसरा, आज हमारे NPP के नेशनल लीडर्स और स्टेट लीडर्स की समिट है, जहाँ हमने बैठ के हमारे नेशनल पीपल्स पार्टी तेलंगाना जैसे स्टेट और आंध्र प्रदेश जैसे स्टेट में हम क्या कर सकते हैं, क्या डेवलपमेंट ला सकते हैं, क्या पॉलिसीज़ बना सकते हैं, कैसे पार्टी को ग्रो करना है, उसका रिलेटेड में हमने डिस्कस किया है। और हम काफ़ी पॉजिटिव रेस्पॉन्स यहाँ के स्टेट ऑफिस BRR से और यहाँ के पब्लिक से हमें काफ़ी विश्वास और काफ़ी एश्योरेंस मिला है, मुझे अच्छा लगा है। दूसरा, मैं इस माध्यम से जितनी भी यहाँ के पब्लिक है, स्पेशली तेलंगाना और आंध्र प्रदेश के पब्लिक को बताना चाहता हूँ कि ये नेशनल पीपल्स पार्टी हमारे नॉर्थ ईस्ट स्टेट में एग्जिस्ट है। फिर अदर देन नॉर्थ ईस्ट स्टेट हम तमिलनाडु पे है हमारे पार्टी का एग्जिस्टेंस, हमारे केरला में है हमारे पार्टी, और उड़ीसा में है, वेस्ट बंगाल में है, महाराष्ट्र में है, झारखंड में है और मध्य प्रदेश में है। तो इस तरह से ये पार्टी आउटसाइड नॉर्थ ईस्ट स्टेट में भी फंक्शन से उनका एक्सेप्टेंस काफ़ी जोर से है। और ये पार्टी बेसिकली एक PS संगमा के विचार से शुरू किया था और आज इसे कर्नल संगमा जी जो नेशनल अध्यक्ष है और मेघालय के चीफ मिनिस्टर है, मुख्यमंत्री है, वो चला रहे हैं। और हमारे पार्टी बेसिकली जो बैकवर्ड क्लास के लोगों हैं उनको अपना राइट्स दिलाने के लिए और उन्हें అందరికీ నమస్కారం. నేను మీ గవ్వల భరత్ కుమార్. మీ అందరికీ నేను తెలంగాణ బీసీ సంఘం అధ్యక్షుడిగానే తెలుసు. ఇప్పుడు నేషనల్ పీపుల్స్ పార్టీ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నన్ను నేషనల్ పీపుల్స్ పార్టీ సెంట్రల్ కమిటీ మరియు నేషనల్ ప్రెసిడెంట్, మేఘాలయ ముఖ్యమంత్రి కొండ్రాట్ సంగ్మా గారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రానికి కోఆర్డినేటర్గా నన్ను అపాయింట్ చేయడం జరిగింది గత నెలలో. ఈరోజు సెంట్రల్ కమిటీ నుంచి అరుణాచల్ ప్రదేశ్ నుంచి పార్టీ నేషనల్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ శ్రీ పక్నా బాగేజీ గారు MOS హోమ్ మరియు మేఘాలయ నుంచి శ్రీ నిక్కీ నాన్గహల్ గారు నేషనల్ యూత్ ప్రెసిడెంట్ నేషనల్ పీపుల్స్ పార్టీ తెలంగాణకు విచ్చేయడం జరిగింది. మన ఆహ్వానం మేరకు ఇక్కడ డిసెంబర్ 10వ తారీఖు ఏదైతే మన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రోగ్రాం అనుకున్న ప్రకారమే ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇక్కడ నిర్వహించడం జరిగింది.
మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలతో వాళ్ళ ఎయిర్పోర్ట్ నుంచి మరియు సుందరయ్య విజ్ఞాన కేంద్రం హాల్ బయట మరియు మన ఆదివాసీ బిడ్డలతోటి బంజారా ఆడ మహిళలతోటి డొప్పు కళాకారులతోటి అలాగే క్లాసికల్ నృత్యాలతోటి మన తెలంగాణ కల్చర్ని వాళ్ళందరికీ చూపించడం జరిగింది. మన తెలంగాణ గొప్పతనాన్ని వాళ్ళకు వివరించడం జరిగింది. ఎన్పీపీ పార్టీ తెలంగాణలో ఎన్పీపీ పార్టీకి చాలా ఆవశ్యకత ఉందని నేను మీ అందరికీ మనవి చేసుకున్నాను. ఏదైతే ఎన్పీపీ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ మేఘాలయ ముఖ్యమంత్రి కొన్రాడ్ సంగ్మా గారు 47 ఇయర్స్కి ఆయన సీఎం అయ్యారు. అది రెండోసారి సీఎం. ఇప్పుడు ఆయన ఓన్లీ యూత్ లీడర్షిప్ని ఎంకరేజ్ చేసే క్రమంలో వాళ్ళ పార్టీని ఎక్స్పాండ్ చేయడం జరిగింది. 2013లో పార్టీ పెట్టడం జరిగింది. లేట్ పిఏ సంగ్మాజీ గారు మాజీ లోక్సభ స్పీకర్ మరియు మేఘాలయ ముఖ్యమంత్రి పార్టీ ఫౌండర్ పిఏ సంగ్మా గారి చేతుల మీదుగా ఈ పార్టీని ఆవిర్భవించడం జరిగింది. ఈ పార్టీ సింబల్ వచ్చి బుక్, పుస్తకం. జ్ఞానంతోటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అలాగే యువత భవిష్యత్తు మారుతుందనే చిహ్నంగా వాళ్ళ పార్టీ చిహ్నం బుక్ ఉన్నది. ఇది ఇప్పుడు నేషనల్ పీపుల్స్ పార్టీ, ఇది ఒక నేషనల్ పార్టీగా అవతరించడం జరిగింది 3 సంవత్సరాల క్రితమే. మేఘాలయలో ప్రభుత్వం ఉన్నది, అలాగే ఇంకొక 3-4 రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నది. ఇది బీజేపీతో ఎన్డీఏ అలయన్స్లో ఉన్నది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో స్ట్రాంగ్ ఎన్డీఏ పార్ట్నర్గా ఉన్నది. కొన్రాడ్ సంగ్మా గారికి, పిఏ సంగ్మా గారికి, ఆయన ఫాదర్ పిఏ సంగ్మా గారి, లేట్ పిఏ సంగ్మా గారికి దేశవ్యాప్తంగా చాలా మంచి పేరు ఉన్నది. ఆయన చేసిన కార్యక్రమాలు అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ పూర్, ఫండమెంటల్ రైట్స్, ఈక్వాలిటీ, జస్టిస్ గురించి ఆయన ఏదైతే ఓబీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాయిస్లెస్ వాళ్ళ గురించి ఆయన ఫైట్ చేసి ఏదైతే ఆయనకు పేరు ఉన్నదో అప్రెస్డ్ అండ్ డిప్రైజ్డ్ పీపుల్ అప్లిఫ్ట్మెంట్ గురించి ఆయన జీవితం అంతా కష్టపడి పనిచేసినందుకు ఆయనను నార్త్ ఈస్ట్ మాత్రమే కాదు ఇండియా మొత్తం ఆయనని గౌరవిస్తుంది పార్టీలకు అతీతంగా. అలాగే ఇప్పుడు కొన్రాడ్ సంగ్మా గారు వాళ్ళ తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ రెండోసారి మేఘాలయ ముఖ్యమంత్రిగా ఎన్నుకొని ఆయన యంగ్ 47 ఇయర్స్కి ఆయన సెకండ్ టైము ముఖ్యమంత్రిగా అవ్వడం మేఘాలయకు పార్టీని ప్రాంతీయ పార్టీ నుంచి నేషనల్ పార్టీ స్థాయికి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో నేషనల్ పార్టీ గుర్తింపు తెచ్చే స్థాయికి ఆయన కానీ పార్టీ మెంబర్స్ కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ జైన్ సంగాజీ కానీ నేషనల్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ ఈరోజు మన తెలంగాణకు ఇచ్చేయడం జరిగింది పాకే భగ్నాజీ గారు. పార్టీకి ఫుల్ టైం అహర్నిశలు 24/7 పార్టీ డెవలప్మెంట్ గురించే ఆలోచిస్తూ ఉన్న వ్యక్తులు. అలాగే మన నిఖిల్ నాంక్లా గారు నేషనల్ యూత్ ప్రెసిడెంట్. పార్టీని ఏ విధంగా అయితే నార్త్ ఈస్ట్ కనెక్టింగ్ సౌత్ అనే ఎజెండా తోటి ఈరోజు ఎన్పీపీ లీడర్షిప్ సమిట్ ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన తెలంగాణ రాష్ట్రం నుంచి సీనియర్ నాయకులు ముఖ్య అతిథిగా విచ్చేసిన దుర్గం రాజేశ్వరరావు గారు, సంగేరి మల్లేష్ గారు, ఈశ్వర్ గారు, అలా ఎంతోమంది జేఏసీ నాయకులు వివిధ పార్టీల్లో పనిచేసి ఎక్కడైతే కుల వివక్షకు గురై బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు రాజకీయంగా వాళ్ళందరూ ఎక్కడైతే దగా చేయబడ్డారో, మోసం చేయబడ్డారో అట్లాంటి నాయకులందరూ ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వాళ్ళందరూ ఇక్కడ ఎన్పీపీ తెలంగాణ ఎన్పీపీ పార్టీకి మద్దతు ప్రకటించడానికి ఆదిలాబాద్ జిల్లా జేఏసీ చైర్మన్, రంగారెడ్డి జిల్లా చైర్మన్ వీళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ చాలామంది యూత్ లీడర్స్ అలాగే విద్యార్థి నాయకులు పాల్పంచుకోవడం జరిగింది. ఈరోజు ఇది ఒక తొలి అడుగు మాత్రమే. పార్టీని జస్ట్ ఇది ఒక ఇంట్రడక్షన్, పార్టీ తెలంగాణకు వచ్చింది అని తెలియజేయడానికి మన గెస్ట్లు ఎక్కడైతే నేషనల్ లీడర్స్, ఎన్పీపీ నేషనల్ లీడర్స్ ఈశాన్య రాష్ట్రాల నుంచి విచ్చేసిన కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ప్రజల సమస్యల పరిష్కారం కోసమే బుధవారం రసూల్పుర గన్ బజార్ కమ్యూనిటీ హాల్లో రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్ బోర్డు అధికారులను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగిరీష్ ఒకే వేదికపైకి తీసుకువచ్చి కంటోన్మెంట్ వాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని తమ సమస్యలను సంబంధిత అధికారులకు వినతి పత్రాల ద్వారా విన్నవించారు. స్టేట్ ఆఫీషియల్స్, కంటోన్మెంట్ బోర్డ్ ఆఫీషియల్స్ అందరూ పాల్గొన్నారు. స్టేట్ ఆఫీషియల్స్, పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాఫిక్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా, మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, కంటోన్మెంట్ బోర్డు సిఓ గారు కూడా స్వయాన్ని వచ్చారు. ఇక్కడ కూడా శానిటేషన్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా వాటర్ సమస్యలు ఉంటాయి కాబట్టి వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రోడ్ వాటర్ కావచ్చు, మున్సిపల్ వాటర్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా వచ్చారు. అందరు డిపార్ట్మెంట్స్ ఇక్కడ వచ్చిన ప్రజల నుంచి వాళ్ళ రిప్రజెంటేషన్ స్వీకరించి అత్యధిక శాతంగా పరిష్కరించడానికి
ప్రణాళిక వేసుకోవడం జరిగింది. మీకు గతంలో కూడా తెలుసు, సెప్టెంబర్లో ఏదైతే కంటోన్మెంట్ వార్నింగ్ ప్రోగ్రామ్ అయిందో అందులో వచ్చిన వాళ్ళంతా అప్లికేషన్స్ తీసుకొని ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ పంపించడం, వాళ్ళతో మాట్లాడించి అత్యధికంగా పరిష్కరించడం జరిగింది. ఈరోజు చాలా అంటే చాలా ప్రజలు సంతోషంగా ఉన్నారు. ముందు ఎవరు వినడానికి లేదు, సమస్యలు అక్కడే ఉండిపోతున్నాయి. ఆ సమస్యలు పరిష్కారం అవుతుంది. ఒక సమస్యలు పరిష్కారం అవుతారు నమ్మకంతో రోజు ఎవరి సమస్యలను వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఆల్మోస్ట్ ఆ సమస్యలు పరిష్కారమైంది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఇల్లులు కావాలని చెప్తారు. వారు ఇల్లులు కావాలంటే ఇక్కడ ఉన్న వారికి ఇక్కడ ఇచ్చడం జరుగుతుంది. లేని వారికి మొన్న నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారిని కూడా స్వయాన కలిశాను. ఎందుకంటే ఈ కంటోన్మెంట్ వాణి ప్రోగ్రాం పెడుతున్నప్పుడు ఇల్లులు కావాలని వస్తారు, వారికి ఇక్కడ ఇల్లు లేదు కాబట్టి ఇబ్బంది కావద్దని ఆలోచనతో వారిని కలిస్తే హైదరాబాద్ సిటీ పోలీస్ వాళ్ళు సైబర్ సింబా అని సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని వార్డు 1లో సౌజన్య కాలనీ, పద్మావతి ఎంక్లేవ్, మలాని కాలనీలో కంటోన్మెంట్ బోర్డు నిధులు 9 లక్షలతో భూగర్భ డ్రైనేజ్ నిర్మాణం పనులను ప్రారంభించిన కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బాణుక నర్మదా మల్లికార్జున్. ఈ సందర్భంగా బాణుక నర్మదా మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మన స్థానిక పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ సహకారంతో కంటోన్మెంట్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులను ప్రారంభించనున్నట్లు వారు తెలపడం జరిగింది. ఒక సామాన్య వ్యక్తిగా ఎంపీ కంటోన్మెంట్ మొత్తం పర్యటిస్తూ సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తున్నారు అని వారు హర్షం వ్యక్తం చేయడం జరిగింది. అనంతరం నేడు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే ప్రచారాన్ని ఉద్దేశిస్తూ బాణుక నర్మదా మల్లికార్జున్ పలు సూచనలు మరియు పరిష్కారం కాని సమస్యలపై నిలదీస్తూ ప్రసంగించడం జరిగింది. దాంట్లో భాగంగా బాణుక నర్మదా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రచారాన్ని కార్యక్రమంలో ప్రజల మౌలిక సదుపాయాల సమస్యలను తెలుసుకుని స్పందిస్తున్నందుకు తమకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నామని, అయినప్పటికీ తమరు ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ నియోజకవర్గం పూర్తిగా కంటోన్మెంట్ పరిధిలో ఉండడం వల్ల ఇక్కడ మౌలిక సదుపాయాల పనులు కంటోన్మెంట్ బోర్డు ద్వారానే చేపడుతున్నామని అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు సూచించిన పెట్టిన ఫిర్యాదులను పరిష్కరించాలంటే అందుకు కావాల్సిన నిధులు అత్యంత కీలకం. ఈ విషయం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం నుండి కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన టీపీటీ బకాయిలను తక్షణమే విడుదల చేయుటకు తమరు చర్యలు తీసుకోవాలని వినమ్రంగా కోరుతున్నా. సౌజన్య కాలనీ, పద్మావతి, మలాని కాలనీ మరి ఇక్కడ పైప్ లైన్ వేయడానికి మన నామినేటెడ్ మెంబర్ నర్మదా బాణుక గారు మరి ఇక్కడికి వచ్చి మరి మేము కాలనీ వాళ్ళు చెప్పగానే మరి ఈ యొక్క డ్రైనేజ్ లైన్ని శాంక్షన్ చేయించి మరి ఇక్కడ వేస్తున్నందుకు మేము వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా గతంలో మేము రోడ్ కూడా ఇక్కడ అడగడం జరిగింది. ఆ రోడ్ కూడా శాంక్షన్ అయింది, కానీ వానాలు దిక్కెళ్ళి కొద్దిగా డిలే అయిపోయింది. కానీ ఇప్పుడు మరి వెంటనే చేస్తానని చెప్పారు. కాబట్టి మా బోర్డు మెంబర్ గారికి అదేవిధంగా సిఇఓ గారికి మేము మా కాలనీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బాపూజీనగర్ లో జరిగిన దారుణ పవిత్ర హత్య కేసులో కీలక పురోగతి. ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి మీడియా సమావేశం నిర్వహించి నిందితుడి అరెస్ట్ వివరాలను వెల్లడించారు. బాపూజీనగర్ బస్తీలో 2 రోజుల క్రితం జరిగిన పవిత్ర హత్య కేసులో నిందితుడు ఉమాశంకర్ ను అరెస్ట్ చేసినట్లు ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి తెలిపారు. జగడ లక్ష్మి కుటుంబం కొన్నేళ్ల క్రితం శ్రీకాకుళం నుండి ఉపాధి కోసం నగరానికి వచ్చి లేబర్ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తుంది. ఆ కుటుంబానికి చెందిన పవిత్రను 6 నెలల క్రితం నిందితుడు ఉమాశంకర్ తో నిశ్చయించారు. డిసెంబర్ 8వ తేదీ మధ్యాహ్నం పవిత్ర ఉన్న ఇంటికి ఉమాశంకర్ చేరుకున్నాడు. అదే సమయంలో పవిత్ర తల్లి నీళ్లు తీసుకొచ్చేందుకు లోపలికి వెళ్లగా తనతో తీసుకువచ్చిన కత్తితో పవిత్రపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన పవిత్రను ఆసుపత్రి తరలించేలోపే ఆమె మరణించింది. తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు డీసీపీ తెలిపారు. ఉమాశంకర్ టైల్స్ పనివాడు, తాగుడు మరియు ఇతర దురాలట్లకు బానిస. అతని ప్రవర్తన నచ్చక పవిత్ర అతన్ని దూరం పెట్టడంతో కోపంతో ఆమెను చంపాలని నిందితుడు నిర్ణయించినట్లు విచారణలో బయటపడింది. హత్య అనంతరం ఘటనా స్థలంలోని కత్తిని వదిలి పారిపోయిన ఉమాశంకర్ తర్వాత పద్మారావు నగర్లో తన సోదరుని ఇంటికి వెళ్లాడు. అక్కడే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. హత్య సమయంలో నిందితుడు మద్యం సేవించి ఉన్నట్లు డీసీపీ తెలిపారు. మృతురాలికి నిందితుడు దూర బంధువు కూడా కావడం కేసు మరో కోణాన్ని చూపుతుంది. ఉమాశంకర్ ని ఈరోజు వారాసిగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. కేసు యొక్క పూర్వపరాలు పరిశీలిస్తే జగడ లక్ష్మి అని రెసిడెంట్ ఆఫ్ బాపూజీ నగర్, వీళ్ళ నేటివ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఇక్కడ లేబర్ పని చేయడానికి వచ్చేసి భార్యాభర్త తర్వాత 2 పిల్లలతోటి కలిసి ఉంటుంది. వీళ్ళకు 2 కూతుళ్ళు ఉన్నారు, పవిత్ర అండ్ రేవతి అని. ఇందులో పెద్ద అమ్మాయికి ఈమె దాదాపు ఒక 6 నెలల క్రితం వాళ్ళకు డిస్టెంట్ రిలేటివ్ అయినటువంటి ఈ అక్యూజ్ పర్సన్ ఉమాశంకర్ తోటి మ్యారేజ్ చేయాలనేది నిర్ణయించడం జరిగింది. బట్ ఈ 6 నెలల లోపలనే ఇతని యొక్క బిహేవియర్ నచ్చక అమ్మాయి ఇతన్ని కొంచెం దూరం పెట్టడం జరిగింది. సో దీంతో
వాళ్ళ ఇంటికి మొన్న 8 రోజు మధ్యాహ్నం అరౌండ్ 12 to 12:30 మధ్యలో ఇంటికి వచ్చి అక్యూజ్డ్ వాళ్ళ అమ్మతోటి అంటే ఐ మీన్ డిసీజ్డ్ వాళ్ళ మదర్ లక్ష్మితోటి మాట్లాడుతున్నప్పుడు మాటల సందర్భంలో ఆమె వాటర్ తేవడానికి లోపలికి వెళ్ళినప్పుడు ఈ అక్యూజ్డ్ అనే పర్సన్ తనతోటి వెంట తెచ్చుకున్నటువంటి కత్తితోటి ఈ అమ్మాయిని పవిత్ర అనే అమ్మాయిని గొంతులో పొడిచేసి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఇమ్మీడియట్గా అమ్మాయిని హాస్పిటల్కి షిఫ్ట్ చేసే లోపలనే ఇమ్మీడియట్గా చనిపోయింది. సో దీనికి సంబంధించి మనకు డిసీజ్డ్ వాళ్ళ మదర్ లక్ష్మి కంప్లైంట్ ఇచ్చింది. దీంట్లో ఈ ఉమాశంకర్ కూడా హీఈస్ ఆల్సో ఫ్రమ్ శ్రీకాకుళం డిస్టిక్. ఇతను కూడా లేబర్ పని అంటే టైల్స్ వర్క్ చేస్తూ ఉంటాడు. ఈ మధ్యలో తాగుడుకు బానిస అయిపోయి ఈ టైల్స్ వర్క్ చేయడము, బాగా తాగి ఆ అమ్మాయిని తిట్టడము అట్లాంటివి చేసినప్పుడు ఆ అమ్మాయి వీడి యొక్క బిహేవియర్ నచ్చక ఇతన్ని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడం జరిగింది. దాంట్లో ఇతడు ఈ హత్య చేసి పారిపోయాడు. ఈరోజు మనకు వాళ్ళ బ్రదర్ కూడా ఈ అక్యూజ్డ్ వాళ్ళ బ్రదరు మన స్కందగిరి టెంపుల్ పద్మారావు నగర్లో నివాసం ఉంటున్నాడు. అతని దగ్గరికి వచ్చినప్పుడు మన క్రైమ్ టీమ్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ SHO వారాసిగూడ అండ్ ACP చిలకలగూడ అండ్ DI వారాసిగూడ అండ్ ఈ క్రైమ్ టీమ్ మల్లికార్జున SI సుధాకర్ SI వీళ్ళందరూ క్రైమ్ టీమ్ తోటి అక్యూజ్ని పట్టుకొని అతని నుంచి కొన్ని క్లాత్స్ తర్వాత రిమైనింగ్ ఆర్టికల్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా కత్తిని అక్కడే సీన్ దగ్గరనే మనము పంచనామా చేసి సీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే పొడిచి ఇతను పారిపోవడము మనకు CCTVలో క్లియర్గా కనబడింది. సో అక్యూజ్డ్ ఈ మద్యానికి బానిసైపోయి సరిగా పని చేయకపోవడము, అమ్మాయిని అనవసరంగా తిట్టడం, దీనివల్లనే అమ్మాయి రిజెక్ట్ చేయడం, సో దాంతో పగపెంచుకొని అమ్మాయిని చంపడం జరిగింది. సో ఇందులో మర్డర్ కేసులో అక్యూజ్ని ఈరోజు మనం అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తాం. సిస్టర్ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో ఇందులో వీళ్ళు కూడా వీళ్ళ ఫాదర్ మదర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆల్రెడీ చనిపోవడం జరిగింది. సో ఇక్కడ ముగ్గురు కూడా పని కోసం వచ్చి ఇక్కడనే పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు డిసీజ్డ్ ఫ్యామిలీకి దూరం చుట్టాలు కావడము, ఒకటే డిస్టిక్ శ్రీకాకుళం డిస్టిక్ కావడం. సో ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు కలుసుకొని ఒక 6 నెలల ముందే అమ్మాయికి ఓకే మ్యారేజ్ చేద్దాము అని ఇతన్ని ఇచ్చుకోవడం జరిగింది. బట్ వీడి యొక్క బిహేవియర్ తర్వాత నచ్చక అమ్మాయిని పెళ్లి చేయడం, తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగింది. హత్య చేసే టైంలో విక్టిమ్ చెప్పిన దాని ప్రకారం అయితే వీడు కొంచెం తాగి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. బట్ మనం పట్టుకునే వరకు అది విక్టిమ్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం జరిగింది. అది కూడా మనం టెస్ట్ మలక్పేట్ గంజ్ మార్కెట్లో హమాలీలు కూలీలు వ్యాపారులతో ప్రత్యక్షంగా మాట్లాడి అక్కడ సమస్యలు తెలుసుకున్నారు జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మలక్పేట్ గంజ్ మార్కెట్ ను సందర్శించిన జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మార్కెట్లో పనిచేస్తున్న హమాలీలు డైలీ కూలీలు వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యను వివరంగా తెలుసుకున్నారు. సుమారు 43 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ మార్కెట్ ను కాపాడుకోవడం అత్యంత కీలకమని ఆమె పేర్కొన్నారు. మార్కెట్లో కనీస సౌకర్యాలు అసలు స్థాయిలో కూడా లేవని, ముఖ్యంగా త్రాగునీరు, అంతర్గత రోడ్లు, డ్రైనేజ్ వంటి ప్రాథమిక వసతులను వెంటనే అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. మార్కెట్లో పనిచేసే కార్మికుల ఆరోగ్యం, భద్రతపై ప్రభుత్వం మరియు GHMC ప్రత్యేక దృష్టి పెట్టాలని కవిత విజ్ఞప్తి చేశారు. అక్కడి ప్రజల సమస్యల పరిష్కారం అయ్యే వరకు తమ వంతు సహాయాన్ని కొనసాగిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ప్రధాన కేంద్రంగా ఉండే కిరాణా షాప్ మిర్చి అయినా చింతపండు అయినా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ వ్యాపారం జరిగేది. ఇప్పుడు కొంత తగ్గింది. ఎక్కడికక్కడ మార్కెట్ యార్డ్లు రావడం ఒక కారణం అయితే ఇంకా ట్రాన్స్పోర్టేషన్ పెరగడము ఇట్లాంటి అంశాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ ఇక్కడ 42 ఎకరాల్లో ఉన్నటువంటి పెద్ద మార్కెట్ యార్డ్లో కొంత అటు ఇటు ఇళ్ళకి అట్లా పోయినా కూడా ఇప్పటికి కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెట్ యార్డ్గా మలక్పేట్ మార్కెట్ యార్డ్ ఉన్నారు. ఇందులో ఉన్నటువంటి వారందరూ కూడా మంచిగా అన్నదమ్ములాగా కలిసి ఉండి హమాలీలకు ప్రత్యేకంగా వాళ్ళకు కేర్ తీసుకోవడం చాలా సంతోషకర విషయం. ఇప్పుడు రాను మెల్లగా మనోళ్ళంతా తగ్గిపోయారు. బయట రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి బిడ్డలే ఇక్కడంతా కూడా హమాలీలుగా పనిచేస్తున్న సందర్భాన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఇట్లాంటి మార్కెట్ యార్డ్లో కొంత శానిటేషన్ ఇష్యూ కనపడతా ఉంది. మెయిన్ మార్కెట్ యార్డ్ రోడ్ ఏదైతే ఉందో అది కనీసం లారీలు పోకుండా మనుషులు కూడా తిరగలేనటువంటి పరిస్థితి. ఈ చుట్టుముట్టు కొంత మళ్ళీ లైట్లు వీట్లు ఇట్లాంటివి పెట్టాల్సిన అవసరం ఉంది. అన్నిటికన్నా ఎక్కువ డ్రైనేజ్ వ్యవస్థను త్వరితగతిన మంచిగా చేసుకొని GHMC కొంచెం ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎప్పటికప్పుడు ఎక్స్ట్రా ఇక్కడ శానిటేషన్ వర్కర్స్ని పెట్టుకుంటే
సమస్య తీరుతుందని చెప్పి నేను ప్రధానంగా భావిస్తూ ఉన్నాను. మరి ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి వ్యాపారవేత్తలకు, అదేవిధంగా హమాలీలకు, ప్రజలకు మీరు చాలా మంచి సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు. ఇది కొనసాగాలి. ఫ్యూచర్లో పెద్ద మార్కెట్కి హెడక్ పోయినా కూడా ఇక్కడ మన మార్కెట్ యాస్టీస్గా మంచిగా ఉంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తాను. బేసిక్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం చాలపర్తి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల వేడి పెరిగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కత్తెర గుర్తుకు ఘన విజయం సాధింపచేయాలని స్థానిక ప్రజలను అభ్యర్థించారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం చాలపర్తి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. గ్రామంలో కొన్ని సంవత్సరాలుగా జరిగిందనుకున్న అభివృద్ధి పరిమితంగానే ఉందని, ఇకపై పూర్తి స్థాయిలో గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి తామే ముందుంటామని తెలిపారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యల పరిష్కారంతో పాటు అన్ని మౌలిక వసతులను గ్రామానికి అందించేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. పార్టీ రాజకీయాలకు అతీతంగా గ్రామ సేవే తమ ధ్యేయమని అభ్యర్థి తెలిపారు. దొంతిమారెడ్డి గారు నా మీద ఉన్న నమ్మకంతో ఈ గ్రామ సేవకునిగా నాకు అవకాశం ఇచ్చినారు. వారికి మొదటగా నా ధన్యవాదాలు. దాంతోపాటు ఈ విలేజ్లో కొన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయి, గతంలో కూడా ఉన్నాయి కూడా మా దృష్టికి తెలుసు. మహబూబాద్ జిల్లా గూడూరు కే సముద్రం మండలాల్లో గ్రామ పంచాయతీల మొదటి విడత ఎన్నికలు ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభం కాగా ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ తెలిపారు. అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. అదనపు ఫోర్స్ను కూడా మోహరించినట్లు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాలను అధికారులు పర్యవేక్షిస్తూ ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం రేకంపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఈసంపల్లి నాగలక్ష్మిరాజు ప్రజలను కలిశారు. గ్రామ అభివృద్ధి లక్ష్యమని, మౌలిక వసతుల అంశాలను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటానని హామీ ఇచ్చారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం రేకంపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఈసంపల్లి నాగలక్ష్మిరాజు గ్రామ ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రేకంపల్లి గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా కొంతమేరకే అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. గ్రామంలో ముఖ్యంగా సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సమస్యలు ఇంకా తీరలేదని తెలిపారు. తాను సర్పంచ్గా అవకాశం ఇస్తే ఈ సమస్యలన్నింటినీ ప్రాధాన్యంగా తీసుకుని పరిష్కరిస్తానని, గ్రామానికి అన్ని మౌలిక వసతులను సమకూర్చేందుకు కట్టుబడి ఉన్నానని హామీ ఇచ్చారు. పార్టీలకు అతీతంగా గ్రామ ప్రజల సేవలో ఉండడం తన ధ్యేయమని, అందరి అండదండలతో రేకంపల్లిని అభివృద్ధి మార్గంలో ముందుకు తీసుకెళ్లాలని సంకల్పం వ్యక్తం చేశారు. ఈసంపల్లి నాగలక్ష్మిరాజు. నేను రేకంపల్లి గ్రామం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్ద సుదర్శన్ రెడ్డి గారికి ప్రత్యేక వందనాలు. కొన్ని సమస్యల గురించి నేను ముందుకొచ్చాను. వాటిని పరిష్కరించి ప్రతి ఒక్కరికి మంచి చేయాలనే ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చాను. రోడ్లు, డ్రైనేజీలు, లైటింగ్స్, లైబ్రరీ అండ్ లైటింగ్ సిస్టమ్స్ గురించి అధికారుల ముందుకి ఈ సమస్యలన్నీ తీసుకురావాలని, అలాగే ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు కల్పించడానికి, అలాగే ఇంకా చిన్న చిన్న సమస్యలు ఏమన్నా ఉంటే వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాటిని వాళ్ళ దృష్టిలో పెట్టి యువతకి ఆదర్శవంతంగా ఉండాలని నేను ఒక ఎడ్యుకేటర్గా ముందుకొచ్చాను. ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ముందుకొచ్చాను. కత్తెర గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించి ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకి, పెద్ద సుదర్శన్ రెడ్డి సార్కి, గ్రామస్తులకి, నా మీద నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వచ్చిన మీడియా మిత్రులకి, బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ నా ధన్యవాదాలు. మా భార్య సర్పంచ్ అభ్యర్థి ఈసంపల్లి నాగలక్ష్మికి అవకాశం ఇచ్చిన పెద్ద సుదర్శన్ రెడ్డి గారికి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మేము గ్రామాన్ని అభివృద్ధి బాటను నడిపించడానికే ఈ ఊర్లో సర్పంచ్ అభ్యర్థిగా మా భార్యతో పోటీ చేయించడం జరిగింది. మా భార్య నేను ఇద్దరం కూడా గ్రాడ్యుయేట్స్. మేము గ్రామంలో ఉన్న ప్రతి సమస్యని, సీసీ రోడ్స్ కానీ, డ్రైనేజీ సమస్య కానీ, లైటింగ్స్ కానీ, ఇతరత్ర సమస్యలు చాలా ఉన్నాయి. గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ గ్రామాన్ని ఉత్తమ గ్రామంగా, జాతీయ ఉత్తమ గ్రామంగా తీర్చిదిద్దడమే
మా యొక్క ప్రధాన లక్ష్యం. దానికోసమే మేము పోటీ చేస్తున్నాము, దానికోసమే మేము అహర్నిశలు ప్రయత్నిస్తాము. గ్రామాన్ని పార్టీలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందించడానికే మేము ముందుకొచ్చి ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నాము. మీ అందరి మీ యొక్క అమూల్యమైన ఓటును కత్తెర గుర్తుకు వేసి మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించి మన ఊరికి ఉన్న ప్రతి సమస్యని పరిష్కరించడానికి మీతో పాటు మేమందరం కృషి చేయడానికి మీ యొక్క వంతు సహకారాన్ని మాకు అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. కత్తెర గుర్తుకు మరోసారి మీ ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ డ్రైనేజీ సమస్యలు ఉన్నాయి. డ్రైనేజీలు పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. ఈవెన్ స్ట్రీట్ లైట్స్ కూడా సమస్యలు ఉన్నవి. తర్వాత పోతే పవర్ పోల్స్ సమస్యలు ఉన్నాయి, లీకేజెస్ ఉన్నవి, చాలా సమస్యలు ఉన్నాయి. ఇంకోటి ఊర్లో ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ కానీ వ్యర్థాలు కానీ డ్రైనేజీ సిస్టము కొంత మెరుగుంది, పూర్తిగా మెరుగులేదు. దాన్ని మేము ఇప్పుడు గంగదేవిపల్లి ఏ విధంగా అయితే ఒక జాతీయ ఆదర్శ గ్రామంగా ఉందో రేకంపల్లి గ్రామాన్ని కూడా అదే విధంగా ఒక మంచి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనే ఒక ప్రధాన లక్ష్యాన్ని పెట్టుకొని మేము ముందుకు వస్తున్నాము. హయత్ నగర్లోని చాంద్రాయణగుట్ట బాయ్స్ 1 మైనార్టీ హాస్టల్ తరలింపు నిర్ణయంపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యా సంవత్సరం మధ్యలో తీసుకున్న అకస్మాత్తు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హయత్ నగర్లోని చాంద్రాయణగుట్ట బాయ్స్ 1 మైనార్టీ హాస్టల్ ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. విద్యా సంవత్సరం మధ్యలో హాస్టల్ను తరలించాలన్న అధికారుల నిర్ణయం ఎందుకో అని ప్రశ్నిస్తున్న పేరెంట్స్ ఈ చర్య విద్యార్థుల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంత వాతావరణంలో చదువుకుంటున్న తమ పిల్లలను వర్కర్స్ ప్రాంతంలో కొత్త హాస్టల్కు మార్చడం అనవసరమని, అక్కడి పరిస్థితులు చదువుకు అనుకూలంగా ఉందని పేర్కొన్నారు. తమ పిల్లలు విద్యలో ఇబ్బంది పడకుండా హాస్టల్ను ఉన్న చోటే కొనసాగించాలని తల్లిదండ్రులు ఘాటుగా డిమాండ్ చేస్తున్నారు. మాది సూర్యాపేట అవతల సార్ ఉర్లుగొండ. నా పేరు కవిత. మా బాబు 10th క్లాస్ చదువుతుండు. 7th క్లాస్లో జాయిన్ చేసినాం. ఇలా హాస్టల్ బాగుందిలే, మంచిగా ఉందిలే అని జాయిన్ చేసినాం. ఇప్పుడు సడన్గా 10th క్లాస్ బాబు ఆయన చదివేది అంతంత మాత్రము, వేరే కాడ చిప్ చేస్తా అని అంటారు. నెల రోజుల నుంచి పిల్లలు ఫోన్లు చేస్తారు, మమ్మీ హాస్టల్ మారుతుంది, మమ్మీ హాస్టల్ మారుతుందని. వాళ్ళు చదవలేకపోతారు, ఇబ్బంది పడుతారు. వద్దు సార్ అని సార్లనే అడుగుతున్నాం, టీచర్లను అడుగుతున్నాం. వాళ్ళు మొత్తం కమిటీ అయ్యారు, హాస్టల్ తీసేస్తామని. పెట్టెలు చదివేదాకా కూడా మాకు ఏ పర్మిషన్ లేదు సార్. మాకు తెలిస్తే చిన్న కూతుతోటి ఇక్కడికి వచ్చినాం. మేము అదే బతిలాడుతున్నాం. బతిలాడినా కానీ వాళ్ళు వినేటట్టు లేరు. మా పిల్లల మీద మాకు బాధ్యత లేదు అన్నట్టు వాళ్ళే మేము ఆడ వేస్తాము, చదువుకుంటారు, మీకు ఏమవుతుంది అన్నట్టు మాట్లాడుతారు సార్. మేము దూరం నుంచి వస్తాం, సూర్యాపేట అవతల నుంచి. ఈడికి రావడానికే మాకు ఇంత టైము. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకరోజు పిల్లోడికి జ్వరం వస్తే అప్పటికి కోలుకోవట్లేడు. అంత దూరాన్ని వేస్తే పిల్లల్ని ఎట్లా చూసుకోవాలి ఏందనేది మా భయం మాకుంది సార్. ఈ 4 నెలలు ఉంటే 10th క్లాస్ పిల్లలు అయిపోతారు. ఆ తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చిన బ్రాంచ్కి వేసుకునేయండి సార్. మాకు నచ్చితే ఆ బ్రాంచ్లో చదివిస్తాం, లేదంటే మా పిల్లల్ని మా దగ్గర పెట్టి చదివించుకుంటాం. కానీ మా పిల్లల మీద మేము బతిలాడేది ఒకటే సార్, మా పిల్లల్ని ఇక్కడ ఉంచాలి, మార్చొద్దు అని మేము ఇంతగానో రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రిన్సిపాల్ సార్ని అడుగుతున్నాం, అందరిని అడిగినా కానీ వాళ్ళు మా మాట వింటలేదు. వాళ్ళు మాకు చెప్తారు, వాళ్ళు మాట్లాడేది మాట్లాడుతారు సార్. మా పిల్లల మీద మాకు రెస్పెక్ట్ ఉంది సార్. వాళ్ళు చేసేది చేస్తే మేము ఒప్పుకోం సార్. ఎక్కడికైనా పోతాం మేము ఇదొక్కటే దయచేసి కోరుతున్నాం సార్. ఈ 4 నెలలు మా పిల్లల్ని మార్చొద్దు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో చోటు చేసుకున్న ఘటనలో 5వ వార్డు మెంబర్ అభ్యర్థి విజయలక్ష్మికి ప్రమాదవశాత్తు గాయాలయ్యాయి. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఒక అనుకోని ప్రమాదం జరిగింది. 5వ వార్డు మెంబర్ అభ్యర్థి విజయలక్ష్మి బైక్ పై ప్రయాణిస్తున్న సమయంలో ముందుగా వెళ్తున్న పోలీస్ వాహనం డోర్ ఒక్కసారిగా తెరుచుకోవడంతో ఆమె నియంత్రణ కోల్పోయి రోడ్డు మీద పడిపోయింది. ఈ ప్రమాదంలో విజయలక్ష్మి చెయ్యి విరగడంతో తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. స్థానికులు అప్రమత్తంగా స్పందించి సహాయం చేశారు. దీనిపై స్థానిక ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. పోలీస్ వాహనాల నిర్లక్ష్య డ్రైవింగ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తెలుసు కదా కొత్త బిల్డింగ్ ఎట్లుంటుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ రాష్ట్రంలో యువత రాజకీయాల వైపు రావాలి. కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి కొత్త మార్గం. కంటోన్మెంట్ వార్డు 1లో అభివృద్ధి పనులకు శ్రీకారం.
పవిత్ర హత్య కేసులో మలుపు, నిందితుడు ఉమాశంకర్ అరెస్ట్. మలక్పేట గంజ్ మార్కెట్ సమస్యలపై కవిత ఫీల్డ్ విజిట్. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.